వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ వైష్ణవి, ప్రాస్థోడాంటిస్ట్ ఇన్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్, కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, ఇంకా బంజారా హిల్స్. ఇవాళ మనం మాట్లాడబోతున్న టాపిక్ డెంటినల్ హైపర్ సెన్సిటివిటీ. అంటే మనం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఫ్రీక్వెంట్గా వినే కంప్లైంట్ ఏంటి అంటే పళ్ళు జుమ్మని లాగుతూ ఉండడం. ఎస్పెషలీ మనం ఏదైనా మరీ వేడిగా కానీ మరీ చల్లగా కానీ స్వీట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు ఒక 5 to 10 సెకండ్స్ పళ్ళు జుమ్మని లాగినట్టు అనిపిస్తాయి. వాటంతట అవే మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. మళ్ళీ ఏమన్నా తిన్నా తాగినా గాలి తగిలినా అలా అనిపిస్తుంది. సో అసలు ఈ హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటి, దేని మూలంగా జరుగుతుంది, దాన్ని మనం తెలుసుకునే ముందు అసలు మన పన్నులో ఏముంటాయి, ఏం లేయర్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మన పన్నులో ఎప్పుడైనా బయట ఒక ప్రొటెక్టివ్ భాగం ఉంటుంది. దీన్ని మనం ఎనామిల్ అంటాం. ఆ ఎనామిల్ లోపల మనకి డెంటిన్ అనే భాగం ఉంది. దాని లోపల మనం పళ్ళలో ఉండే రక్తనాళాలు అండ్ నర్వ్స్ అనేవి మధ్యలో ఉంటాయి. సో ఈ నర్వ్స్ నుంచి మనకి ప్రొటెక్టివ్గా ఉండేది పన్ను బయట నోట్లో కనిపించే భాగం అయితే ఎనామిల్ అంటాం. అదే పన్ను లోపల అంటే సిమెంటం అంటాం. సో ఈ ఎనామిల్ అండ్ సిమెంటం కింద మనకి డెంటిన్ అనే భాగం ఉంటుంది. ఈ డెంటిన్ అనే భాగం నుంచి మన నరాలు అనేవి సెన్సేషన్స్ని తీసుకోగలవు. అంటే మనం ఏమి తింటున్నాము, వేడిగా తింటున్నామా, చల్లగా తింటున్నామా, కారం తింటున్నామా, ఇవన్నీ అనేది మనకి డెంటిన్లో ఉండే నరాల వల్ల మనకి సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది. సో మన సెన్సిటివిటీకి కారణం మెయిన్గా ఈ పైన ఎనామిల్ లేయర్ అనేది గ్రాడ్యువల్గా అరిగిపోవడం లేదా క్యావిటీ వల్ల అంటే పుచ్చు వల్ల కానీ ఏదన్నా గట్టిగా నమిలి పన్ను ఇరగడం వల్ల కానీ పైన ఎనామిల్ లేయర్ అనేది పోయి డెంటల్ లేయర్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఎనామిల్ డ్యామేజ్ అనేది మనకు అసలు ఎందుకు జరుగుతుంది, దానికి మెయిన్గా ఒక 5-6 కారణాల వరకు మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏదన్నా గట్టిగా కొరికినప్పుడు కానీ పళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా కానీ ఏదైనా గట్టిగా దెబ్బ తగిలినా కానీ పైన పన్ను అనేది విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు మనకి ఎనామిల్ లేయర్ అనేది ఆ విరిగిన ముక్కతో పాటు వెళ్ళిపోయి లోపల ఉన్న డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఆ ఏరియాలో హాట్ కోల్డ్ ఏమైనా తగిలినా కానీ సెన్సిటివిటీ ఇష్యూస్ అనేది రావచ్చు. అది కాకుండా మరీ గట్టిగా బ్రష్ చేసినప్పుడు పైన ఎనామిల్ లేయర్ అనేది నెమ్మదిగా అరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి మనకి సెన్సిటివిటీ ఇష్యూస్ రావచ్చు. ఈ రెండు కాకుండా మనం తినే ఫుడ్, మనం తీసుకునే ఆహారం కానీ డ్రింక్స్ కానీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషలీ మనం ఏదైనా అసిడిక్ ఫుడ్స్ కానీ జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ కోకోకోలా, పెప్సీ ఇట్లాంటి కార్బోనేటెడ్ బెవరేజెస్ ఇలాంటివి తాగుతూ ఉన్నప్పుడు పైన ఎనామిల్ లేయర్ అనేది కొద్దిగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి మనకి సెన్సిటివిటీ వస్తుంది. ఇవన్నీ కాకుండా కొంతమందికి స్టమక్ ఇష్యూస్ అంటే మనకి ఊరూరికనే యాసిడ్ రిఫ్లక్స్ రావడం కానీ సరిగ్గా అరుగుదల లేకపోవడం కానీ ఏదన్నా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా మన స్టమక్ లో ఉన్న యాసిడ్స్ అన్ని మన నోట్లోకి వచ్చి దాన్ని మళ్ళీ ఎనామిల్ అరగదీసేసి దాంతో మళ్ళీ డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి డీసెన్సిటైజ్ అవుతాయి. ఇవి రెండు కాకుండా ఆ పైన చెప్పినవన్నీ కాకుండా రేర్ కేసెస్ లో కొంతమందికి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది. అంటే నిద్దట్లో కానీ స్ట్రెస్ లో కానీ కోపంలో కానీ చాలా గట్టిగా పళ్ళు కొరుకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఎనామిల్ అనేది డిజాల్వ్ అయిపోయి లేకపోతే అరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి సెన్సిటివిటీ వస్తుంది. ఇవన్నీ పళ్ళకి రిలేటెడ్ కారణాలు అయితే ఇంకొక కారణం అనేది చిగుళ్ళకి రిలేటెడ్. ఇప్పుడు మనం పన్ను చూసుకుంటే మనకి ఇక్కడ వరకు చిగురు అనేది న్యాచురల్గా కవర్ అయ్యి ఉండాలి. ఈ పిక్చర్లో చూస్తున్నట్టు ఎప్పుడన్నా కానీ ఈ చిగురు అనేది జారడం కానీ చిగురులో ఇన్ఫెక్షన్ రావడం కానీ చిగురు అనేది వాపు కానీ వచ్చి స్వెల్లింగ్ అయినా మనకి ఇక్కడ చూస్తున్నట్టు ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అవుతుంది. సో ఈ గ్యాప్ లోంచి కూడా మనం తినేవి తాగేవి మన పళ్ళ నరాలని స్టిమ్యులేట్ చేసి సెన్సిటివిటీకి కారణాలు అవుతాయి. చిగుళ్ళు కూడా మనకి మెయిన్ రీజన్. సో చిగుళ్ళ వాపుకి కారణాలు ఏంటి? నార్మల్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, అంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, మనకి ఫుడ్ ఏమైనా ఇరుక్కుంటే దాన్ని క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేయడం, అలా కాకుండా గట్టిగా నమలడం కానీ మనకి నిద్దట్లో పళ్ళు కొరకడం కానీ స్ట్రెస్ వల్ల కానీ ఫోర్సెస్ పళ్ళ మీద ఎక్కువైనప్పుడు చిగుళ్ళు అనేవి గ్రాడ్యువల్గా జారిపోతూ ఉంటాయి. సో చిగుళ్ళు జారిపోయినప్పుడు మనకి నరాలు ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఫైనల్ కాజ్ ఏంటంటే కేరీస్, పళ్ళు పుచ్చిపోవడం. సో పళ్ళు పుచ్చిపోయినప్పుడు కూడా మన పైన ఎనామిల్ డెంటిన్ భాగంలోంచి పన్ను అంతా పుచ్చి తినేసినప్పుడు లోపల నరాలు బయటపడినప్పుడు మనకి సెన్సేషన్ వస్తుంది, సెన్సిటివిటీలో రిజల్ట్ అవుతుంది. సో ఈ కారణాలన్నీ మనకి డెంటినల్ సెన్సిటివిటీ కాజ్ చేస్తాయి, పళ్ళు జిమ్ అనడం అలాంటివి కాజ్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.